జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14వ తేదీన రామ్జీవ్ మాలోజీ సర్పల్ మరియు భీంబాయ్ అనే దంపతులకు జన్మించారు. మధ్యప్రదేశ్లోని మావు గ్రామంలో మహర్ కులంలో ఈయన జన్మించారు. అంబేద్కర్ జయంతి. Dr. B.R. Ambedkar Jayanti was born on 14 April 1891 in from the Alpinestone High School in 1980. He studied economics from the Columbia University, New York. Awarded doctorate degree in economics by the University of Columbia of 18th June 1927. He was one of the presidents of caste discrimination and untouchability. Launched a newspaper called Moknayaka in 1920. He was appointed as the first law minister of independent India. He was made the chairman of the Constitutional Drafting Committee and considered as the chief architect of Indian Constitution. He was awarded the prestigious Bharat Ratna Award in 1990. He died on 6th December 1956 at his home, Delhi. Thank you for giving this opportunity. గుత్తి కోటేశ్వరరావు అండి. మేము ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో క్రిస్టియన్ పాలెంలో జై భీమ్ యూత్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ పెట్టుకున్నాం. ఆ కమిటీ తరపున గత సంవత్సరం నుంచి అంబేద్కర్ జయంతిని ఉత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ 2025వ సంవత్సరం కూడా అంబేద్కర్ జయంతిని మరియు బాబు జగజ్జీవన్ రావు జయంతిని, జ్యోతిరావు, మహాత్మా పూలే ఈ ఏప్రిల్ 14వ తారీఖున మేము పంచుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమము ప్రజా సంఘాల నాయకులు మరియు కుల సంఘ నాయకులు మరియు అధికారులు, ప్రభుత్వ నాయకులతో కూడా కలిసి చాలా వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మేము హై స్కూల్లో, జడ్పీ హై స్కూల్లో మా ఊర్లో డిబేట్ కార్యక్రమం నిర్వహించాము. ఈ డిబేట్ కార్యక్రమంలో విజేతలైనటువంటి వ్యక్తులకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఇవ్వటం జరుగుతుంది. అలాగే మాకు ఈ సంవత్సరం 10th రాసినటువంటి విద్యార్థులకి 2 పేటల్లో కలిపి 7 మంది విద్యార్థులకి మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము. అలాగే వీళ్ళ విద్యను ప్రోత్సహించడం కోసం మరిన్ని కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. అలాగే మా జై భీమ్ యూత్ కమిటీ తరపున మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంది ఏంటంటే, మరణించిన వ్యక్తికి మట్టి ఖర్చుల కోసం మేము మా జై భీమ్ యూత్ కమిటీ అంతా తలా కొంత వేసుకొని 5,000 అయితే 5,000, 6,000 అయితే 6,000 ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నాము. ఇది మా కమిటీ సాధించిన విజయంగా మేము చెప్పుకుంటున్నాము. అలాగే మా జై భీమ్ యూత్ కమిటీ కమిట్మెంట్ తోటి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇలాగే ముందుకు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్. రమేష్, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ని. టంగుటూరు మండలంలో ఉన్నటువంటి పొందూరు గ్రామంలో ఈరోజు సందర్భంలో మమ్మల్ని ఆహ్వానితులుగా పిలవటం గొప్ప పరిణామ విషయం. ఒక గ్రామంలో చైతన్యవంతులవి ముందుకు రావటం, మహానుభావుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్కని ఒకసారి నినాదించుకొని జై భీములు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రపంచానికి ఒక వెలుగవటానికి కారణం, భారతదేశంలోనే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం యావత్ ప్రపంచాన్ని నిద్రలేపినటువంటి పరిస్థితి ఉంది. 1932లో ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో ఓటుని ప్రతిపాదించాడు. ఓటు అంటే అది ప్రజాస్వామ్యానికి నిలువుటద్దం. ఆయన పురుషులకే కాకుండా స్త్రీలకు కూడా ఓటు ఉండాలని చెప్పని రౌండ్ టేబుల్ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ తోటి మాట్లాడినప్పుడు ఓకే పాస్ చేస్తే, అప్పటికి భారతదేశంలోనే కాకుండా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో కూడా స్త్రీలకు ఓట్లేని దుర్మార్గమైన పరిస్థితి. అప్పుడు ట్రంప్ డొనాల్డ్ ఏమన్నాడంటే,
స్త్రీలకి ఓటు హక్కు పెట్టడానికి సిగ్గుపడ్డాడు అతను. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ డిమాండ్ చేసినప్పుడు స్త్రీలకి ఓటు హక్కు లేదు. ఒక దేశంలో పెట్టుకొని స్త్రీలకి తర్వాత భారతదేశానికి ఇచ్చాడు. బ్రిటన్ దేశంలో స్త్రీలకు ఓటు హక్కు ఇచ్చిన తర్వాత ఆ దేశంలో మార్గరెట్ థాచర్ ఆమె తొలి ప్రధాని అయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టకపోతే స్త్రీల హక్కుల్ని, స్థితిగతుల్ని, పురోగతిని అడిగేవాడు కాదు, ఈ దేశానికి నేను ప్రధానమంత్రి కాదు అనేది ఆమె ఒప్పుకున్న విషయం. తర్వాత భారతదేశంలో ఇందిరాగాంధీ బ్రాహ్మణ్, ఆమె ప్రధాని అయిన తర్వాత ఒక గుడికి వెళ్ళినప్పుడు ఆమెని నువ్వు మున్నమోపిదానివి, నువ్వు గుడిలోకి రావద్దంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఓటు ప్రసాదించకపోతే తెల్ల చీర కట్టుకొని గుండు కొట్టించుకొని నేను ఒక మూలం కట్టించుకునేదాన్ని. కానీ ఈ దేశ భవిష్యత్తు దిశ స్త్రీ పురుషులకు ఈక్వాలిటీ, హక్కులు, మానవ హక్కులు అన్నీ తీసుకొచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి జై భీములు అన్న పరిస్థితి భారతదేశమే కాదు, 5 ఖండాల్లో, ప్రపంచంలోని 5 ఖండాల్లో ఈరోజు బాబాసాహెబ్ విగ్రహాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం కొనియాడుతుంది. ఆయన ఎకనామిక్స్ విధానాన్ని ఆయన కొలంబియా, లండన్, జర్మనీ, ఇతర దేశాల్లో 3 దేశాల్లో కూడా ఆయన ఎకనామిక్స్ మీద స్టడీ చేశాడు. ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల్ని ప్రతి చిన్న స్థాయి నుంచి అందరికీ అందాలని కోరుకున్నాడు. సామాజిక న్యాయం, సామాజిక పంపిణీ, సామాజిక ఉత్పత్తిని కోరుకున్న ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచంలోనే ఎలాంటి గొప్ప వ్యక్తి లేడు. బిడ్డలను కోల్పోయిన వ్యక్తి, ఈ దేశం కోసం త్యాగం చేసిన మహోన్నతుడు. ఆయన త్యాగాలు 1000 ఏళ్ళు, భూమి ఉన్నంతకాలం ఆయన త్యాగాలు నిలుస్తాయని కోరుకుంటున్నాం.